హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే నేను మీ యాంకర్ సోనియారావుని. సో ఈ రోజు మనకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్ చూసేద్దాం. నేను పెద్దవూర మాజీ ఎంపీటీసీల పెద్దవూర జాతీయ నాయకుల విగ్రహాల నిర్మాణ వ్యవస్థాపక తాజా మాజీ పెద్దవూర మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పులిమల కృష్ణారావు మాది గారు తెలియజేయనిది ఏమనగా ఈ రోజు పెద్దవూర మండల కేంద్రానికి రెవెన్యూ అధికారులు, కలెక్టర్ మరియు ఎమ్మెల్యే గారు మల్లికార్జున ఫంక్షన్ హాల్ కి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా దేనికి వస్తున్నారంటే భూభారతి చట్టం పేదల కొరకు భూములు అవకతవకల కొరకు అవగాహన కల్పించడం కొరకు మన ఊరికి వస్తున్నారు. కావున మన ఎస్సీ కాలనీ వాళ్ళమందరం కూడా అదే విధంగా ఊర్లో ఉన్న సామాజిక వాదులు అందరం కూడా పాల్గొని ఉన్నతాధికారులకు, ఎమ్మెల్యే గారికి మన యొక్క విషయాలు మొత్తం మన ఊరుకు సంబంధించిన విషయాల్ని వాళ్ళందరికీ తెలియజేయాలి. ముఖ్యంగా ఎస్సీ కాలనీకి సంబంధించిన విషయం గతంలో 1985లో మంత్రిగా ఉన్న జానారెడ్డి గారు మనకు ఒక కొత్తగా ఎస్సీ కాలనీ నిర్మించడం జరిగింది. దానికి ముందల మనకు పాత ఎస్సీ కాలనీ మెయిన్ రోడ్ మీదనే ఉండేది. ఈ ఎస్సీ కాలనీ కట్టిన తర్వాత ఓల్డ్ పాత ఎస్సీ కాలనీ ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని ఇళ్లే ఉన్నవి. కొత్త ఎస్సీ కాలనీ కట్టిన తర్వాత ఒక్కొక్క అవసరాలకు ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు ఇల్లు స్థలాలు కూడా రోడ్డు మీద ఉన్నటువంటి వాటిని అంతా అవసరాలకు అమ్ముకోవడం జరిగింది. ఈ కొత్త ఎస్సీ కాలనీలోని సుమారుగా 42 అంటే మనకు 40 కుటుంబాలు ఉండే అప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 100 నుంచి 100 పై చిలుకు కుటుంబాలు అయినవి. అదే ఇళ్లలో ఇరుకు గదుల్లో మనం నివాసం ఉంటున్నాము. అయినను అప్పటి నుండి మన ఇళ్లకి ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదు. 1985 నుంచి ఇప్పటి వరకు కొంతమంది అవసరాల కొద్దీ ఆ ఇండ్లకు సంబంధించిన సెక్రటరీకి వెళ్లి పట్వారీ దగ్గరికి వెళ్లి ఏదో రకంగా కొన్ని సర్టిఫికేట్లు సంపాదించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని సొంత కుటుంబాల కొద్దీ అవసరాలకు అప్పులు చేస్తున్నారు. అమ్ముకుంటున్నారని పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే గతంలో ఉన్న పట్వార్లు సెక్రటరీ దగ్గరికి వెళ్లి ఎంతో కొంత డబ్బులు ముట్ట చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అట్లాగా అప్పో సొప్పో చేసి ఆ రకంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అసలు లేని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మనం ఈరోజు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయి మనం పట్టాలు తెచ్చుకునే విధంగా వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి. రెండవ విషయం మన ఎస్సీ కాలనీ పక్కన ఉండే చిన్నవాగు పోతుంది. చిన్నవాగు పక్కనే మన తాతలు ముత్తాతలు మన కులస్తులు ఎవరు చనిపోయినా కూడా బొందలగడ్డ ఉండేది. అదే బొందలగడ్డలో మనం దహన సంస్కారాలు చేసేవాళ్ళం. కాలక్రమేణా ఆ బొందలగడ్డ పక్కన ఉన్న భూముల వాళ్ళు ఆ బొందలగడ్డను కూడా పట్టా చేయించుకొని ఈరోజు మనకి చనిపోతే కూడా పెట్టడానికి కూడా జాగలేని పరిస్థితి ఏర్పడింది. మనకు ఒక శ్మశాన వాటిక కావాలని ఈ విషయాన్ని కూడా అధికారం దృష్టికి తీసుకుపోవాలి. మనకే కాదు భూమి లేని ప్రతి పేదవారికి కూడా అన్ని క్యాస్ట్లో వాళ్లకు కూడా పెద్దవూర మండల కేంద్రంలో శ్మశాన వాటికను కట్టించాలని మనమందరం కలిసి అడగాల్సిన పరిస్థితి ఉంది. మూడో విషయం మన ఎస్సీ వాళ్ళకి మాదిగ బాయికాడ మడికల్లునే పొలం 410 సర్వే నెంబర్ 411 సర్వే నెంబర్లో మన భాగస్తులందరికీ కూడా కొద్దిగా భూమి ఉండేది. ఉన్నా కూడా ఆ భూమిని మన తాతలు తండ్రులు సేద్యం చేసి మనకు జీవనాధారం కల్పించేవాళ్ళు. అప్పుడు మన సైలెంట్ ఇలా పడ్డదిరా నాయన. సో జీవనాధారం కల్పించేవాళ్ళు అప్పుడు మనకు జీవనాధారం కల్పించేవాళ్ళు అప్పుడు మన పొలాల్లో పెద్దవాగు నుండి కలప దగ్గర నుండి ఒక కాల్వ ఉండేది. ఆ కాల్వ ద్వారా మనకి మన పొలాల్లోకి నీళ్లు వచ్చేవి. అదేవిధంగా నాగుల చెరువు కూడా అదే దపకార్జా నుండి పెద్ద మగ్గు నీళ్లతోటి నాగుల చెరువును కూడా నింపేవాళ్ళు. అదేవిధంగా చింత చెరువు చిన్న మగ నుండి కూడా ఒక చిన్న పిల్ల కాలువ కూడా ఉండేది. మన పొలాల్లో మన తాత ముత్తాతల సేద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు అది పూర్తిగా ధరలు పెరగడం వల్ల ఆ కాలువల మీద ఇండ్లు కూడా నిర్మించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి మనం తీసుకుపోవాలి. నాలుగో విషయం, అందరికీ కూడా ఊర్లో కొద్దో గొప్ప భూములు ఉండేవి. సేద్యం చేసే వాళ్ళ మెట్టు భూములు ఇప్పుడు ప్రస్తుతానికి తాతల తండ్రులు మన కుటుంబ అవసరాల గొప్ప రేట్లకి అప్పుడున్న పరిస్థితుల వల్ల
కొద్దో గొప్ప పొలాలను అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం సేద్యం చేస్తున్న భూములు కొద్దిగా కొంతమందికి ఉన్నాయి. అవి కూడా వాటికి కూడా పట్టాలు లేకపోవడం చాలా బాధాకరం. కూసా పర్లేదా అంజయ్. కొంతమందికి ఉన్నవి కానీ నలుగురికి కొంతమంది షేర్ చేయండి. వాళ్ళకి రాని పట్టాలో గతంలో ఉన్న అధికారులు పంచరాయి భూముల్లో గవర్నమెంట్ మూలలో సేద్యం చేసుకునే వాళ్ళకి డబ్బులున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పట్టాలు కల్పించారు. అప్పటి నుండి మన తాతల కాలం నుండి కూడా సేద్యం చేసుకునే భూములకి పట్టాలు ఒకే పూటో చాలా దారుణం. కాబట్టి ఈ విషయాలను కూడా అధికారుల దృష్టికి ఈరోజు తీసుకుపోవచ్చు. ఎందుకంటే భూభారతి చట్టం అనేది మన ప్రభుత్వం మనకు లాంటి పేదల కొరకు చట్టం చేయబడింది. కావున ఈ విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మన సమస్యలను పరిష్కరించుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, నేను చెప్పే ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్న వారి దృష్టికి తీసుకుపోయి ఎలాంటి పొరపాట్లు ఉన్నాను క్షమించగలరు. ఎందుకంటే నాకు పక్షవాతం వచ్చి 4 సంవత్సరాలు అయింది. నేను ఈ విషయం తయారు చేసేటప్పుడు వాయిస్ ద్వారా టైప్ చేస్తున్నాను. కావున నా నాలుక ఒక్కోసారి తడబాటు అవుతుంది. ఈ విషయాలు చదివిన వాళ్ళు నన్ను ఏదోలా అనుకోకుండా క్షమించి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన సమస్యలన్నీ కూడా ప్రతి సమస్యను అధికారులు పట్టించుకుంటారని, మనకు న్యాయం చేస్తారని పూర్తిగా విశ్వసిస్తూ నేను నమ్ముతున్నాను. నేను మీ కృష్ణారావు మాదిగ అంటూ తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు నాలుగు విషయాల్లో, ఒకటి కొత్త ఎస్సీ కాలనీకి సంబంధించిన ఇళ్ల పట్టాల గురించి, 1985లో కట్టిన ఇండ్లు, ఇంకొకటి ఎస్సీల శ్మశాన వాటిక గురించి, మూడో విషయం ఊర్లో ఎస్సీ మాదిగ మడికట్లో 410 and 441 సర్వే నెంబర్లో ఉన్న భూముల గురించి, అదేవిధంగా ఇప్పుడు మనమందరం కొన్ని పట్టాలు లేకుండా సేద్యం చేసినటువంటి భూముల గురించి, ఇనాములు కానీ బంజరాయి భూములు కానీ లావుని పట్టాలకు సంబంధించిన భూములు కానీ ఏదైనా సరే గవర్నమెంట్ భూములకు సంబంధించిన విషయం గురించి ఈ 4 విషయాలను ఈరోజు జరుగుతున్న కలెక్టర్ గారి సమక్షంలో సదస్సులో మనం అందరం కలిసి అడగాలని, సమస్యలు పరిష్కరించుకోవాలని నేను కోరుచున్నాను. మీ కృష్ణారావు మాదిగ అంటూ మాట్లాడడం జరిగింది.